ఫస్ట్ పాయింట్, విరాట్ కోహ్లీని ఉరి తీయాలి. విరాట్ కోహ్లీ తన అభిమానుల్ని అన్యాయం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, కాబట్టి విరాట్ కోహ్లీని ఉరి తీయాలి. ఇది మన ఇండియాలో అంటున్నటువంటి మాట కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ మాట్లాడుతున్నటువంటి మాటలు. వస్తుందా? కోపం వస్తుందా? మంట ఎక్కుతుందా? పెట్టండి కామెంట్. జై భారత్, జై టీమిండియా, జై విరాట్ కోహ్లీ అని ఎంతమంది కామెంట్ పెడతారో చూద్దాం. ఈ వీడియోకి లైక్ కొట్టి ఎంతమంది కామెంట్ పెడతారో చూద్దాం. ఇక రెండో పాయింట్, వైభవ్ సూర్యవంశీ పచ్చ మోసగాడు, అతను ఏజ్నే కాదు బ్యాట్ను కూడా చెక్ చేయాలి అని చెప్పేసి ఇదే తన్వీర్ అహ్మద్ మళ్ళీ మాట్లాడతాడు. ఇక మూడో పాయింట్, వైభవ్ సూర్యవంశీ తోపు ఆటగాడు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాల్సిన ఆటగాడు. అమ్మా ఎవరు? బుమ్రా, నువ్వు వెళ్ళి ఇంట్లో కూర్చో అమ్మ, నీ పని అయిపోయింది అని చెప్పేసి ఎవరు? షోయబ్ అఖ్తర్, ఇంజమామ్ హక్ మాట్లాడతారు. ఎవరు? షోయబ్ అఖ్తర్, ఇంజమామ్ హక్ మాట్లాడతారు. మ్యాటర్లోకి వెళ్తే విరాట్ కోహ్లీని ఉరి తీయాలి. విరాట్ కోహ్లీ తన అభిమానుల్ని మోసం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు. ఈ అంశంపై మాట్లాడితే మొన్న విరాట్ కోహ్లీ భార్య ఇద్దరు కలిసి దురంధర్ 2 సినిమా మూవీ చూడడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ సినిమాకు గాను రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఒక భారతీయుడిగా ఈ సినిమా చూసి నేను గర్వపడ్డాను. నా దేశంలో ఇలాంటి వ్యక్తులు పుట్టారా అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. డైరెక్టర్ గారు మీరు అద్భుతంగా సినిమాని తీశారు, చాలా 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 గ్రేట్ అండ్ సెల్యూట్ అని చెప్పేసి విరాట్ కోహ్లీ భార్య రివ్యూ ఇవ్వడం జరిగింది. ఇది చూసినటువంటి తన్వీర్ అహ్మద్ ఆయనకి మంటెక్కి ఏం మాట్లాడతాడంటే విరాట్ కోహ్లీని వెంటనే ఉరి తీయాలి, విరాట్ కోహ్లీ తన అభిమానుల్ని అన్యాయం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు అని చెప్పేసి తీసుకొచ్చిండు. విరాట్ కోహ్లీ దురంధర్ సినిమా మూవీకి రివ్యూ చెప్పడం ఏంటి? విరాట్ కోహ్లీ తన అభిమానులకి మోసం చేయడం, అన్యాయం చేయడం ఎట్లా అవుతుంది అని మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఎవరు తన్వీర్ అహ్మద్ యొక్క ఆలోచన ఏంటి? తన్వీర్ అహ్మద్ యొక్క బాధ ఏంటంటే విరాట్ కోహ్లీకి ఇండియాలోనే కాదు ఫ్యాన్స్, మా పాకిస్తాన్లో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మా పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో చాలామంది 40-50% విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారు. మరి దురంధర్ సినిమా మూవీ పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా ఉంది కదా, పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా ఉన్నటువంటి మూవీని మీరు సపోర్ట్ చేసి రివ్యూ ఇస్తే మా పాకిస్తాన్లో ఉన్నటువంటి మీ అభిమానులు బాధపడతారు కదా, పడితే మీరు వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా, బాధ కలిగించినట్టే కదా, అందుకని మిమ్మల్ని ఉరి తీయాలి అని మాట్లాడతాడు. దీనిపైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక రెండో పాయింట్, వైభవ్ సూర్యవంశీ పచ్చి మోసగాడు, ఆయన ఏజ్నే కాదు బ్యాట్ను కూడా చెక్ చేయాలని చెప్పేసి ఇదే తన్వీర్ అహ్మద్ మళ్ళీ మాట్లాడతాడు. అసలు ఏం జరిగిందంటే మొన్న బుమ్రా బౌలింగ్లో మొదటి బాల్కే 6 కొట్టడం జరిగింది. ఇది ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో ముంబై వాళ్ళకి చుక్కలు చూపించాడు వైభవ్ సూర్యవంశీ. ఇది మనం అందరం చూసిందే, మీ అందరికీ తెలిసిందే. అయితే ఇది చూసి అసలు ఐపీఎల్కి తన్వీర్ అహ్మద్కి ఏం సంబంధం, అసలు వీడికి ఏం అవసరం, కానీ కెలుక్కొని మరి మాట్లాడతారు. అది నేను ఫస్ట్ వీడియో నుంచే చెప్తున్నాను. ఏం మాట్లాడతాడంటే వైభవ్ సూర్యవంశీ మీద నాకు డౌట్ ఉంది, వైభవ్ సూర్యవంశీ ఎందుకో తేడాగా ఆడుతున్నాడు, నాకు ఆయనది 15 సంవత్సరాలని అంటున్నారు కానీ 15 సంవత్సరాలు ఉండవు, 25 సంవత్సరాలు పైన ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఆయన ఏజ్ని అండ్ ఆయన బ్యాట్ని రెండింటిని కూడా చెక్ చేయాలి, ఎందుకంటే బుమ్రా బౌలింగ్లో ప్రపంచ స్థాయి ఆటగాళ్ళు ఎవరు కూడా కొట్టడానికి ఇబ్బందే పడతారు. అయినప్పటికీ వైభవ్ సూర్యవంశీ సునాయాసంగా కొడుతున్నాడంటే ఏదో జరుగుతుంది, బ్యాట్లో ఏదో ఉంది, ఆయన ఇంకేదో జరుగుతుంది, మీరు ఆయన చెక్ చేయండి అని చెప్పేసి ఇదే తన్వీర్ అహ్మద్ మాట్లాడతాడు. అయితే ఇక్కడ వైభవ్ సూర్యవంశీ అభిమానులు ఏం మాట్లాడుతున్నారంటే, ఒరే ముండా, ఫస్ట్ మీ పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి చూసుకో, పిఎస్ఎల్ ఉందో పీకిందో తెలియట్లేదు, అసలు ఆడుతున్నారో లేదో అప్డేట్స్ రావట్లేదు, అయిపోయిందో ఉందో అప్డేట్ ఇయ్యు, నీకు ఇండియన్ క్రికెటర్ గురించి ఎందుకు, ఇండియన్ క్రికెటర్ల గురించి ఎందుకు, ఇండియాలో జరుగుతున్నట్టు ఐపీఎల్ గురించి నీకెందుకు, ఫస్ట్ నీ పాకిస్తాన్ గురించి మాట్లాడుకోమ్మా, వెళ్ళి పక్కకెళ్ళి ఆడుకోమని చెప్పేసి వైభవ్ సూర్యవంశీ ఫ్యాన్స్ అయితే మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మూడో పాయింట్, వైభవ్ సూర్యవంశీ తోపు, వైభవ్ సూర్యవంశీ తురుము, చాలా బాగా ఆడుతున్నాడు, అమ్మ బుమ్రా నువ్వు రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చో అమ్మ అని చెప్పేసి ఎవరు? షోయబ్ అఖ్తర్, ఇంజమామ్ హక్ మాట్లాడుతున్నారు.
తన్వీర్ అహ్మద్ ఏం మాట్లాడాడు? సూర్యవంశీ మోసం చేసి ఐపీఎల్ ఆడుతున్నాడు, బ్యాట్లో చిప్పులు పెట్టుకుని ఆడుతున్నాడు అని తన్వీర్ అహ్మద్ మాట్లాడతారు. అదే పాకిస్తాన్ క్రికెటర్. మళ్ళీ అదే పాకిస్తాన్ క్రికెటర్లు వీళ్ళిద్దరు ఏం మాట్లాడతారు? వైభవ్ సూర్యవంశీ తోపుతున్నామని వీళ్ళిద్దరు మాట్లాడతారు. అంటే వీళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలి, ఇండియా పైన ఏదో ఒకటి చెయ్యాలి, ఇండియా గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి అనేది ఒక అంశం. అయితే వీళ్ళిద్దరు ఏం మాట్లాడతారంటే, బుమ్రా నేను ఒక పెద్ద బౌలర్ని, నా బౌలింగ్లో కొట్టడం ఎవరికీ సాధ్యం కాదు, నేను ఒక తోపు బౌలర్ని, ప్రపంచ స్థాయి బౌలర్ని అని చెప్పేసి ఎగిరెగిరి పడతావు కదా, నీ బౌలింగ్లో 15 ఏళ్ల పోరగాడు 6లు కొట్టేశాడు, ఇంకా నువ్వెందుకు, నీ పరువేముంది, రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చోమ్మా, అయిపోయింది, నీ పరువు తీసేశాడు వైభవ్ సూర్యవంశీ. తోపు ఆటగాడు, ప్రపంచ స్థాయిలో ఆడాల్సినటువంటి వ్యక్తి నీ బౌలింగ్లో కొట్టడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత సంతోషంగా ఉందంటే మా పాకిస్తాన్ టీం గెలిచినా కూడా అంత సంబరపడమేమో. బుమ్రా బౌలింగ్ లో వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల పిల్లగాడు బుమ్రా బౌలింగ్ లో 2 6లు కొట్టాడంటేనే మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడు. అసలు ఇండియన్ క్రికెటర్లతో మీకేం పని, మీకేం అవసరము, మీకేం పని ఉంది? ఫస్ట్ మీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆ పిఎస్ఎల్ ఉందా, పీకిందా, అసలు ఎవరికీ తెలుస్తలేదు. అసలు ఆడుతున్నారా అనేది కూడా అప్డేట్లు వస్తలేవు. ఫస్ట్ దానిపైన ఒక క్లారిటీ ఇచ్చుకోండి. రంగులు వదిలేసినటువంటి జెర్సీలు, ఆ రంగులు అంటేసినటువంటి బాళ్ళు, పగిలిపోయినటువంటి పిచ్చులు ఏంది, అవన్నీ బాగు చేసుకొని మీ పాకిస్తాన్ క్రికెట్ టీంని కొంచెం బాగుపరచుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైం ప్రపంచ స్థాయి క్రికెట్ వచ్చినప్పుడు అందులో పరువేనే ఉంటది. అది పక్కన పెట్టేసి మైకుల ముందుకు వచ్చే ఇష్టానుసారం మాట్లాడితే ఎవరికి యూజ్ లేదు. మీరు ఎంత మాట్లాడినా ఇండియాకి ఇంత ఫరక్ కూడా పడదు. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. నా వీడియోలు సొల్లు సోదరాదు మన భారతదేశానికి ఉపయోగపడే వీడియోలు మాత్రమే వస్తాయి. థ్యాంక్ యూ.